అధికారం తలకెక్కితే కళ్ళు మూసుకుపోతాయా? రాజకీయ స్వార్థం కోసం దైవత్వాన్ని కూడా బలిపెడతారా? అవుననే అంటోంది అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో జరిగిన దారుణ సంఘటన. ఒకవైపు కోట్లాది మంది భక్తుల ప్రేమ, పవిత్రంగా భావించే దేవాలయం. మరోవైపు రాజకీయం కోసం బరి తెగించిన ఆర్థిక పార్టీ నాయకులు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని రాజకీయ పార్టీ ప్రోగ్రాం వేడుకగా మార్చుకుంటున్న టీడీపీ నాయకుల తీరు. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంని రేపుతోంది. భక్తుల మనోభావాలను నడి రోడ్లపై నవ్వుల పాలు చేసిన ఈ ఘటన వెనుక అసలి కథ ఏంటి? వివరాల్లోకి వెళ్తే, బుచ్చయ్యపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు తమ పార్టీ కార్యక్రమం అయినటువంటి మహానాడుని నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. ఇక్కడి వరకు అయితే రాజకీయాలు అనుకోవచ్చు. కానీ వాళ్ళు చేసే పనులు ఇప్పుడు అసలైన వివాదాలకు కారణమయ్యింది. భక్తులు దర్శనం చేసుకోకుండా ఆలయం బయటి నుండే తిరిగి వెళ్లిపోయేలా చేశారు. అవును, మీరు విన్నది నిజమే. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి గుడి తలుపులకు తాళాలు వేసి లోపల మాత్రం ఎంచక్కగా రాజకీయ మీటింగులు, మహానాడు కార్యక్రమాలను నిర్వహించారు. దేవుడి కంటే తమ రాజకీయ పార్టీ కార్యక్రమాలే ఎక్కువ అన్నట్టుగా ప్రవర్తించారు. పవిత్రమైన ధూప దీప నైవేద్యాలతో వెలగాల్సిన ఆలయం ఇప్పుడు రాజకీయ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. గుడి చుట్టూ టీడీపీ జెండాలు కట్టారు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శనివారం, ఆదివారం లాంటి పవిత్రమైన రోజుల్లో దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులు గుడి తలుపులకు తాళాలు వేసి ఉండడం చూసి దిమ్మ తిరిగిపోయారు. మా దేవుణ్ణి చూసుకోవడానికి మాకే అనుమతి లేదా అంటూ భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇలా పవిత్రమైన దేవాలయంని అపవిత్రం చేస్తారా అంటూ స్థానికులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా టీడీపీ నీతులు చెప్పే సాంప్రదాయం? ఇదేనా దేవాలయం పట్ల మీకున్న గౌరవం? కేవలం రాజకీయం కోసం, ఒక పార్టీ ప్రోగ్రాం కోసం గుడి తలుపులకి తాళం వేయడం ఏ రకమైన సంస్కృతికి నిదర్శనం? రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి భక్తుల దగ్గరికి వెళ్ళాలి కదా. అప్పుడు ఏ మొహం పెట్టుకొని భక్తుల దగ్గరికి వెళ్తారు? అధికారిక పీఠం శాశ్వతం కాదు. కానీ ప్రజల నమ్మకం, భక్తుల సెంటిమెంట్ చాలా పెద్దవి. దేవుడి గుడిని కూడా ఒక పొలిటికల్ అడ్డాగా మార్చేయడం బరితెగింపు కాకపోతే ఇంకేంటి? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ అధికారులపై, ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉంది. అలానే అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటనపై దేవాలయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.